కదా. మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది 24 గంటలు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో, అది కూడా రైల్వే స్టేషన్ కి కోసంత దూరంలో ఉన్నటువంటి వైన్ షాపు 24 గంటలు ఓపెన్ చేసుకుని ఇక్కడ కూర్చోబెట్టి తాగిస్తున్నారు అంటే తిరుపతి పవిత్రతని కాపాడుతున్నారా లేదా తిరుపతి పవిత్రతని మందు బాబుల చేతిలో పెట్టుకున్నారా? దిగిన వెంటనే కనపడుతుంది. మాది ఖమ్మం జిల్లా, తెలంగాణ. గుడికి వెళ్దాం అక్కడ కానీ మురళి మెకానిక్, రాయల్ మెకానిక్. ఒకటైనా తీసుకోండి. ఆయన కూడా నటిస్తానంటున్నాడు, నిద్ర కాదు. కిందకి దించురా. కాదు మద్యం మాఫియా ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం కాదు. మద్యాన్ని ఇది కూటమి ప్రభుత్వం కాదు, 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 కూటమి ప్రభుత్వం కానే కాదు. యువతకి ఉద్యోగాల్లో ఏముంది? రాష్ట్రంలో ఏముంది? ఆదాయం దేంట్లో నుంచి వస్తుంది? ఇది కూటమి ప్రభుత్వం కాదు. మద్యం మాఫియా ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం కాదు. రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మద్యం రాజ్యం, మద్యం మాఫియా రాజ్యం, మద్యం మాఫియా రాజ్యం, మద్యం మాఫియా రాజ్యం, మద్యం మాఫియా రాజ్యం, మాఫియా రాజ్యం. ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి? ఉదయం 10 గంటలకి. ఎన్ని గంటలకు తెరిచాం మనం? నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసి సార్, నిజమేనా? 5:20 బయట ఏది డ్యామేజ్ చేయకండి షాపుని. అంటే మీరు ఎవరు కూడా మాట్లాడడం నీకేం ఇబ్బంది ఏం లేదు, నేను చేయబోము. సో రోజు ఇదే సొంత కదా, ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాలి, అంతేనా? రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉంది షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకపోతారు. తిరుపతిని పూర్తిగా మద్యంతో ముంచెత్తుతున్నారు. రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి
మద్యం దుకాణంలో మనం ఉన్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవాల్సినటువంటి షాపులు 5 గంటలకే తెరుచుకుంటున్నాయి. ఆ మాటకు వస్తే 24 గంటల పాటు తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం దొరికేటటువంటి అవకాశం ఉంది. గుడులు బడులు తెరుచుకోక మునిపే మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. లక్షలాది మంది యాత్రికులు వచ్చేటటువంటి రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ షాపులో దేవుడి దర్శనంకి వచ్చేటటువంటి వాళ్ళు మొదట చూసేటటువంటి దృశ్యం తాగుబోతుల్ని, మద్యం షాపుల్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా 2-3 మాట్లాడినారు. మేము దర్శనానికని వచ్చినాం, కానీ దిగంగానే మద్యం షాపును చూసి ఇక్కడికే వచ్చి తాగుతున్నామని చెప్పి తెంపారిగా చెప్తున్నారు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి అన్ని షాపుల పరిస్థితి ఇలానే ఉంది. పర్మిట్ రూములకు పర్మిషన్లు లేవు అని పేపర్లకే పరిమితమైనాయి, కానీ ఇక్కడ చూస్తే పెద్ద బార్ల సెటపే ప్రతి మద్యం షాప్ దగ్గర వెలిసి ఉంది. పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా షాపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ సంపద సృష్టిస్తానని చెప్తుంటారు. అంటే సంపద సృష్టి అన్నది మద్యం ప్రియుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ కుటుంబాలని చిదిమేయడమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలను కప్పిపుచ్చాలన్న ఉద్దేశంతో మద్యం కుంభకోణం అన్నటువంటి పేరును తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి నిజానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి? మీకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఇష్టం వచ్చినట్టుగా మద్యం షాపులు కేటాయించుకొని పర్మిట్ రూములు లేకపోయినా వాటిని బార్లుగా మార్చేయమని అనధికారికంగా చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా మద్యాన్ని అమ్మిస్తూ ఆ డబ్బునంతా కూడా మీ జేబులోకి వేసుకుంటూ, పైగా ఆ రోజుల్లో చాలా నియంత్రణ పరిస్థితుల్లో ఉన్నటువంటి మద్యం అమ్మకాలను కాస్త ఇప్పుడు విపరీతంగా పెంచేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యానికి నష్టం వస్తుంది. ఆడవాళ్ల మంగళసూత్రాలను తెంచేటటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం ఈరోజు చేరింది. ఇటువంటి పిచ్చలవిడితనాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా కట్టడి చేయండి. ఎక్కడెక్కడైతే ఇలా 10 గంటల కంటే మునిపే ఓపెన్ అవుతున్నాయో ఆ షాపులన్నింటినీ కూడా మూసివేయించండి. రాత్రి 10 తర్వాత మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుపతి ఇన్ఛార్జ్ మోహన అధినేత్రి నేతృత్వంలో తిరుపతి నగరంలో మద్యం ప్రాంతంలో ప్రత్యక్షంగా ప్రజలు పోతారు తత్తునంతా కూడా. ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు, అంతే కదా? మాట్లాడుతున్నాడు మామూలు ఇస్తున్నారు వాళ్ళు, ఎందుకు వస్తారు? ఎవరు షాప్ ఓనర్ ఎవరు? ఏ రోజునన్నా సరే ఇంకేం చేస్తావులే. ఇంకా ఇప్పుడు తెరిచి ఉంచింది నిజం కదా, ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మంది వేస్తున్నావు. ఏడా మా వైపు లోపలికి వెళ్తాం, లోపలికి